నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ద బెనిఫిట్స్ ఆఫ్ ఆనియన్స్ అనేటటువంటి ఒక మీటింగ్ని అటెండ్ చేశానండి. నిజంగా మీటింగ్లో వక్తలు చెప్పినటువంటి విషయాలను వింటూ ఉంటే నిజంగా ఆనియన్స్కి ఇంత పవర్ ఉందా అనిపించింది అనమాట. ఈవెన్ ఒక డాక్టర్ గారు అనుకుంటా, ఆ ఆయుర్వేదం డాక్టర్ గారు ఆయన చెప్తున్నారు, రోజు ఒక ఆనియన్ తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ ఏ విధంగా కంట్రోల్ ఉంటాయి, ఆయన ఏ విధంగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారండి. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ ఉపయోగించేటటువంటి ఒక చక్కటి వెజిటేరియన్ మనకి ఆనియన్ అనమాట. అది వైట్ కలర్ ఆనియన్ కావచ్చు, తర్వాత రెడ్ కలర్లో ఉంది. ఇది కాకుండా ఇంకా మనకి గార్లిక్ ఒకటి ఉంది చూడండి, దాని బెనిఫిట్స్ కూడా ఎంతో చక్కగా అండి. ఇవన్నీ క్లినికల్గా నిజంగా ప్రూవ్ అయినాయో లేవో నాకైతే తెలియదు, కానీ అంటే మనం డాక్టర్స్ కాకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు కదండి. అంటే నేను విశ్వసించానా లేదా అనేది కాదు, కానీ నిజంగా అబ్జర్వ్ అయితే మనం చూసామండి. ఇటీవల నేను టీవీలో ఒక యాడ్ కూడా చూశాను, హెయిర్ గ్రోత్కి ఆనియన్ కూడా యూజ్ చేయడం అనేది మనం చూసామన్నమాట. అంటే నిన్న ఒక వ్యక్తి చెప్పిన దాంట్లో నిజంగానే మంచి హెయిర్ ఉండాలి, కలర్ఫుల్ హెయిర్, సిల్కీ హెయిర్ ఉండాలంటే ఆనియన్ తినాలి. తర్వాత ఏదైతే ఆనియన్ మనం కోసేటప్పుడు రసం అనేది వస్తుంది చూడండి, దాంట్లో ఐస్ నుంచి వాటర్ వస్తాయి చూడండి. దీనివల్ల ఏంటంటే కంట్లో ఉన్నటువంటి చెత్త కూడా కారిపోద్దని చెప్పడం. అలాగే క్యాప్షన్ భలే పెట్టారండి, ఉల్లి చేసే మేలు తల్లి వలె ఉంటుందని చెప్పి. తల్లి ఏ విధంగా అయితే మనకు మేలు చేయాలని చెప్పి ట్రై చేస్తుందో, ఉల్లిపాయ కూడా అదే విధంగా మేలు చేయాలని చెప్పి ట్రై చేస్తుందటండి. చాలా ఆశ్చర్యం అయితే అనిపించింది నాకు. నిజంగానే మరి ఇంత తక్కువ రేటుకే అవైలబుల్ ఉంటాయి మనకి, మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అనిపించింది నాకు. ఉల్లిపాయ తినని వారు కూడా కొంతమంది ఉంటారు అని చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్యం అయితే గురి చేసింది నాకు. ఇదే కాదండి, ఇంకా మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. తర్వాత మనకి జలుబు ఇలాంటివి సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు అది ఎదుర్కొంటుందని చెప్పడం. అలాగే ఏవైతే ఇంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న పురుగులు ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇవన్నీ దోమలు కూడా పోవడానికి ఆనియన్ కట్ చేసి ఘాటైనటువంటి ఆనియన్స్ని మంచం కింద అక్కడిక్కడ పెట్టినట్లయితే అసలు దోమలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయని చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించిందండి. మనందరికీ అవైలబుల్ ఉన్నటువంటి ఈ ఆనియన్ని మనం ఏ కర్రీలోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఆనియన్ ఒక్కటేనండి, నిజంగా పచ్చిది కూడా తినేయొచ్చండి. మిత్రుడు కొండలో గారు చెప్తున్నారు, నేను గత 10 ఏళ్ళ నుంచి ఒక నిమ్మకాయని తర్వాత ఒక ఆనియన్ని ఎవ్రీడే నేను పచ్చిది తినేస్తానని చెప్తున్నారు. ఆయన నిజంగానే నిమ్మకాయ కూడా అండి పిండుకొని తాగేస్తారండి. అసలు మనకంత నోరు పుల్లగా అయిపోతుంది అది మనం ఆలోచిస్తాం. ఆయన ఫుడ్లో కంపల్సరీ ఒక ఆనియన్ తీసుకుంటారు. ఎన్నడూ కూడా ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్ ఆయన చేయలేదు. ఏదైనా సరే ఉల్లిపాయ చాలా గ్రేట్ అండి.